హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏపీపీఎస్సి కండక్ట్ చేసిన ఏసీఎఫ్ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ అనేది బయటకు వచ్చింది. మార్చి 22న రిజల్ట్ పబ్లిష్ చేశారు. దీనిలో ప్రొవైడెడ్ ద కండిషనల్ క్లాజ్ ఈస్ అకార్డింగ్ టు ద అప్పీల్స్, అయితే రిట్ పిటిషన్స్ క్యాండిడేట్స్ ఫైల్ చేయడం జరిగింది. ఒకటి వచ్చి రోస్టర్ పాయింట్స్ గురించి అని చెప్పి, ఇంకొకటి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎందులో కండక్ట్ చేశారు మీడియం అనే దాని మీద కూడా మరి రిట్ పిటిషన్స్ ఫైల్ చేశారు. దానిలో స్టే ఆర్డర్ వచ్చింది రిట్ పిటిషన్స్ మీద, అంటే మీడియం ఆఫ్ కండక్టింగ్ ద ఎగ్జామినేషన్ మీద స్టే ఆర్డర్ వచ్చింది. ఆ స్టే అయితే డిస్మిస్ చేశారు. మరి రిట్ అప్పీల్ నంబర్ 725 ఆఫ్ 2023 బ్యాచ్డ్ విత్ 249 ఆఫ్ 2023. ఆ రెండు కూడా ఇంకా రన్నింగ్లోనే ఉన్నాయి. అవి రోస్టర్ పాయింట్స్కి సంబంధించి. అంటే ఏసీఎఫ్ నోటిఫికేషన్లో మొత్తం 9 పోస్టులు ఉన్నాయి. 9 పోస్టులో మరి రిజర్వేషన్లో ఉమెన్కి 5 పోస్ట్స్, మరి 4 పోస్ట్స్ వచ్చి మెన్కి కేటాయించడం జరిగింది. ఇది అన్యాయం ఎగెనిస్ట్ జీఓఎంఎస్ నెంబర్ 77 issued by AP government in the year 2023 in the month of August అని చెప్పి మరి వీళ్ళు రిట్ పిటిషన్స్ అనేవి ఫైల్ చేయడం జరిగింది. అంటే అన్యాయం జరిగిందని ఫైల్ చేశారు. దాని తర్వాత జీఓఎంఎస్ నెంబర్ 77 అనేది వచ్చింది. కాబట్టి దీనికి కౌంటర్ అఫిడవిట్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎర్లియర్ దిస్ నోటిఫికేషన్ వాజ్ ఇష్యూడ్, ఇట్ హ్యాస్ నో కొరిలేషన్ విత్ జీఓఎంఎస్ నెంబర్ 77 అని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఇంకా ఈ కేసు అనేది పెండింగ్లోనే ఉంది. రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా సబ్జెక్ట్ టు ద జడ్జిమెంట్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్ అని చెప్పి కూడా ఆ రిజల్ట్లో పబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక విధంగా అభ్యర్థులు విజయం సాధించే దిశగా పోతున్నట్టుగా కనిపిస్తుంది. చూడాలి. ఎందుకంటే ఉమెన్కి 33% రిజర్వేషన్ అనేది మరి ఏపీ గవర్నమెంట్ 95-96లో చేసిన ఒక యాక్ట్ మూలంగా మరి సంభవించింది. అయితే మరి ఇప్పుడు దీనికోసం 50%, మోర్ దెన్ 50% ఆఫ్ పోస్ట్స్ ఇవ్వడం అనేది అన్యాయం అని చెప్పి మరి క్యాండిడేట్స్ వేశారు. అవి క్యారీ ఫార్వర్డ్ అయిన వేకెన్సీసా లేకపోతే రెగ్యులర్ వేకెన్సీసా ఏంటి, ఇవన్నీ కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి క్లారిఫై చేయాలి. వాళ్ళు అలా తేటతెల్లం చేశాక కానీ మరి హైకోర్టు వాళ్ళు ఎవరి అప్పీల్ కరెక్ట్గా ఉంది, హూ ఎవర్ ఈజ్ జస్టిసబుల్ ఆర్ షుడ్ బి జస్టిఫైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హైకోర్ట్ అనేది తేల్చుకున్నాక మాత్రమే మరి లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి ఫైనలైజ్ అవుతాయి. ఇది ఏసీఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి. కాబట్టి ఏసీఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తిగా ఆ కేసులు క్లియర్ అయిపోయాయని అనుకోలేం మనం. ఇంకా ఆ రెండు రిట్ అప్పీల్స్లో కూడాను ఏమొస్తుంది అనే దాని మీద ఈ ఇచ్చిన రిజల్ట్ అనేది ఆధారపడి ఉంది. కాబట్టి క్యాండిడేట్స్ అందరూ బీ అలర్ట్ అండ్ బీ రెడీ టు ఫేస్ ఎనీ టైప్ ఆఫ్ జడ్జిమెంట్. అండ్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో ర్యాంకర్స్ కూడా మరి అటు ఇటుగా అన్నిటికీ కూడా సిద్ధపడే ఉండాలి. బార్డర్లో ఉన్న వాళ్ళకి ఏమైనా మరి అవకాశాలు తగ్గొచ్చు, లేదంటే యథాతథంగా హైకోర్టు జడ్జి గారు ఇది జిఏడి చేసింది కరెక్టే, ఈ ప్రొసీజరు, ఈ వేకెన్సీస్ ఫాలోఅవుట్ వేకెన్సీస్ కానీ లేదంటే రెగ్యులర్ వేకెన్సీస్ కానీ కరెక్ట్గానే ఫిల్ చేశారు, అవి ఉమెన్కి క్యారీ ఫార్వర్డ్ అయిన వేకెన్సీస్ అని కానీ జడ్జి గారు నమ్మితే జనరల్ అడ్మినిస్ట్రేషన్ వారి వాదన ప్రకారం అవి యథాతథంగా రిజల్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. లేదు క్యారీ ఫార్వర్డ్ కాని వేకెన్సీస్ ఇచ్చారు అని అనుకుంటే కనుక మరి వాటికి ఎగనెస్ట్గా జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది.
ఏదేమైనప్పటికీ లెట్ us హోప్ ఫర్ ఏ గుడ్ జడ్జ్మెంట్ అండ్ justice should be done to every candidate who appeared to the examination. Wish you all the success. Have a good day. Bye.